12, 14, 15 చిలకలూరుపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో 55 లక్షల రూపాయల పనులు గత 7-8 ఏళ్లుగా మాకు రోడ్డు లేదు, మాకు డ్రైన్స్ లేవు, ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే కూటమి ప్రభుత్వం చిలకలూరుపేట మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం, మంత్రి నారాయణ గారు 5 కోట్ల రూపాయలు చిలకలూరుపేట మున్సిపాలిటీకి ఇవ్వటం జరిగింది. దానిలో ఈ 3 వార్డుల్లో 55 లక్షల రూపాయల పనులు చేపట్టి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ నిర్మాణం చేపట్టుకుంటాం. దీనికి తోడు చిలకలూరుపేటలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలకు సంబంధించినటువంటి కబర్స్థాన్లు కానీ శ్మశానాలు కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచి ఎవరైనా చనిపోతే స్వర్గలోకంలోకి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా మంచి వాతావరణం అక్కడ ఉండాలి. కబర్స్థాన్ కావచ్చు, శ్మశానాలు కావచ్చు, 3 మతాలకు సంబంధించినటువంటి చిలకలూరుపేటలో అన్నీ కూడా మెయింటెనెన్స్ చేయటం కానీ కూడా ఇక్కడ నుంచి ఒకసారి రెనోవేట్ చేసిన తర్వాత, రెనోవేషన్ అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి శ్మశాన కాంపౌండ్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు కూడా కనీస సౌకర్యాలు కూడా లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయింటైన్ చేసి మొత్తం ఒకరికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎవరు చిలకలూరుపేట పట్టణంలో స్వర్గలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు, మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే 3-4 నెలల్లో 3 మతాలకు సంబంధించినటువంటి అన్ని కబర్స్థాన్ కానీ ఏదైతే శ్మశానాలు ఉన్నాయో అన్నిటినీ కూడా అన్ని వసతులతో సౌకర్యవంతంగా పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతున్నాం. పనిచేసే ప్రభుత్వం ఉంటే, చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే, లోకేష్ బాబు లాంటి యువ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తు గురించి ప్రతి క్షణం ఆలోచించేటువంటి నాయకులు ఉంటే పెట్టుబడులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ఒక బ్రాండ్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు క్రియేట్ చేయగలిగారు, అటు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగంగా ఏ విధంగా పరిగెడుతుందో చూస్తే పక్క రాష్ట్రాలు కూడా ఈర్ష్యపడేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా నిధులు తీసుకురావడంలో కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవడంలో కానీ, పెట్టుబడిదారులకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో చంద్రబాబు గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. అందుకనే 25 లక్షల కోట్ల పెట్టుబడులు, భవిష్యత్తులో 25 లక్షల ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక నమ్మకం, భరోసా భవిష్యత్తులో యువతకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినాక, ఈ క్వాంటం వచ్చినాక ఉద్యోగాలు తగ్గుతాయనేటువంటి ఆందోళన ఉన్నారు. ఆ ఆందోళన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టుబడులను వస్తే అందరికీ ఉద్యోగాలు, చదువుకునే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి నారా లోకేష్ బాబు గారి కష్టం, చంద్రబాబు గారి కష్టం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో సీకోస్ట్ ఉన్నటువంటి రాష్ట్రంగా, పెట్టుబడులకి సేఫ్టీ ఉన్నటువంటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ముందు వరుసలో నిలబెట్టేటువంటి దానికి వారి శక్తి మేరకు ఏ విధంగా కష్టపడుతున్నారు ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. చంద్రబాబు గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మా కష్టాలు పోతాయని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలు మారటం వల్ల నష్టపోయాం, ప్రభుత్వాలు మారకుండా కంటిన్యూటీ చంద్రబాబు గారు లాంటి సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి పేదరికం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ముందుకెళ్ళి సంతోషంగా ఉండేటువంటి దాన్ని, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.